హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వ్లాగ్ ఏంటంటే మన వైజాగ్లో ఉన్న శిల్పారాంలో క్రాఫ్ట్స్ మేళా అనే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. సో అది ఏమేమి పెట్టారు ఎగ్జిబిషన్లో అనేవి ఎలా ఏమేమి ఉన్నాయి అన్నీ చూపించడానికి అయితే ఈ వీడియో తీయడం జరిగింది. సో ఇదే అన్నమాట ఎంట్రన్స్. సో బాగుంది కదా. ఇది వైజాగ్లో ఉన్న శిల్పారాం అన్నమాట. సో ఇందులోనే ఫస్ట్ మనకి దీనికి ఏంటంటే ఎంట్రన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. సో జస్ట్ క్రాఫ్ట్స్ మేళాకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంట్రన్స్. ఎటువంటి ఎంట్రన్స్ అమౌంట్ అయితే ఏమి లేదు. సో నెక్స్ట్ ఏంటంటే వీటిలోనే కిడ్స్ ఆడుకోవడానికి జోన్ ఉంటుంది కదా. సో వాటికి ఇంకా వాటర్ పార్క్కి ఇంకా వాటికి అయితే ఉంటారనమాట ఇంకా ఎంట్రన్స్ టికెట్ అనేది. సో ఇంకా ఇదేంటంటే 2nd జనవరిలో అయితే పెట్టారు. సో 2nd జనవరి నుంచి 16 జనవరి వరకు అయితే ఈ ఎగ్జిబిషన్ అనేది ఉంటారనమాట. సో బోర్డు అయితే చూపిస్తున్నాను, చూసాయండి. సో ఇదన్నమాట, చూస్తున్నారు కదా. సో మార్నింగ్ 11 నుంచి నైట్ 9 వరకు. నెక్స్ట్ కాస్మెటిక్స్ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా. సో ఆ ఎగ్జిబిషన్లో వాళ్ళు సేల్ చేసే వాళ్ళు మన వైజాగ్ నుంచి సేల్ అయితే చేయరు. సో మన వైజాగ్తో పాటు అన్ని స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఏంటంటే వాళ్ళ వస్తువులు వాళ్ళు సేల్ చేస్తారనమాట ఇక్కడ. సో అన్ని స్టేట్స్ నుంచి అయితే వస్తారు. సో ఎంట్రన్స్ అంటే లోపలికి. సో 4 వీలర్స్ కాబట్టి లోపలికి అయితే పంపించేస్తున్నారు. సో ఇదన్నమాట, బాగుంది కదా. సో అది నేనే. సో చూస్తున్నారు కదా. ఇంకా ఎగ్జిబిషన్ అయితే అక్కడ పెట్టారు, చూసారు కదా. వెనకాల బ్యానర్ ఉంది కదా పెద్దగా. సో ఆ బ్యానర్ దగ్గర ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా వాళ్ళు ఐటమ్స్ అనేది వాళ్ళు అమ్ముతున్నారు. సో ఇది చూస్తున్నారు కదా, దియాస్ ఇంకా కాఫీ మగ్స్ చాలా ఉన్నాయండి. నాకే కొంచెం పేరు తెలియాలి అంతే కదా. సో ఇంకా బాగున్నాయి కదా ఐటమ్స్, మాత్రం భలే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, క్రాఫ్ట్స్ మేళా 2024. సో ఎవరైనా విజిట్ చేశారా అక్కడికి? సో ఇంకా ఎవరైనా విజిట్ చేయకపోతే వెళ్ళి విజిట్ చేసేయండి. అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట ఎంట్రన్స్ అమౌంట్. సో ఇంకా స్టార్టింగే వినాయకుడు విగ్రహం అయితే పెట్టారనమాట. సో ఇంకా దండం పెట్టుకొని స్టాల్స్ మొత్తం చూసారు. ఇంకా ఫస్ట్ స్టాల్ ఏంటంటే హెల్దీ ఫుడ్స్ ఉన్నాయన్నమాట. పేర్లు అయితే మర్చిపోయాను, దాని పేరు చెన్నగుండలు అంటారు కదా. సో అవి ఇంకా పొడిలు సంథింగ్ ఏదో ఉన్నాయి. సో నాకు అంత ఐడియా లేదండి, కొంచెం ఏదో కొంచెం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే వడియాలన్నమాట. సో ఆల్ టైప్స్ ఆఫ్ వడియాలు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఒక్కొక్క స్టాల్కి ఒక్కొక్క వెరైటీ అన్నమాట. సో ఇది ఏంటంటే పౌడర్స్ అన్నమాట. సో పౌడర్స్ అంటే నార్మల్ ఫేస్ పౌడర్స్ అనుకోకండి. సో అవి కాదు, ఏదో రోగాల్ని నివారిస్తారనమాట ఈ పౌడర్స్ ద్వారా. సో దేంట్లోనో కలిపి వాటర్లో కలిపి తాగితే సో ఆ రోగాలు అనేది మొత్తం పోతాయన్నమాట. సో పక్క వాళ్ళు చెప్తే విన్నానులేండి. సో ఇది ఒక్కొక్క స్టాల్ అనమాట. సో ఇది చూసేయండి. రాగిపిండి వడియాలు, వాము వడియాలు, పచ్చిమిర్చి వడియాలు, పొడిమిర్చి వడియాలు. సో నెక్స్ట్ వచ్చేసి అగరబత్తీలు అనమాట. సో మైసూర్లో తయారు చేశారనమాట. సో అదేంటి అనేది ఒకసారి మీరు ఆయన మాటల్లో వినేయండి. ఇది యూనిక్ అగరబత్తి అమ్మ, అవార్డు విన్నర్ కంపెనీ.
ఇది చాలా బాగుంటుంది. సాఫ్రాన్ శాండిల్, ఇంకా రకరకాలు ఉన్నాయి. సాఫ్రాన్ మైసూర్ శాండిల్, నెక్స్ట్ మస్క్ సుప్రీం, చాలా రకరకాలు ఉన్నాయి. ఇది మైసూర్లో తయారవుతుంది. ఇది మంచి ప్రోడక్ట్, మన ఆంధ్రాకి వచ్చింది. హెల్త్ కూడా చాలా మంచిది. డిఫరెంట్ ఐటమ్స్. ఇది దీంట్లోనే 120 రూపాయలు, 150 రూపాయలు, 250 రూపాయలు. చిన్న ప్యాకెట్స్ కావాలంటే 50 రూపాయల్లో కూడా చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి. ఇది 50 రూపాయలు అండి. చిన్న బాగుంటుందండి స్మెల్. సో ఆ స్టాల్ గురించి ఎందుకు అడిగానంటే అక్కడికి వెళ్ళేసరికి మంచి మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుందన్నమాట. సో స్మెల్ అయితే చాలా బాగుంది. ఆ సెంట్, ఐ మీన్ ఆ అగరబత్తి స్మెల్, ఆ ఫ్రాగ్రెన్స్. సో దానికోసం నాకు చాలా నచ్చింది. సో అడిగాను, దాని గురించి మా వీవర్స్కి చెప్పండి ఎక్కడ తయారు చేశారు అనేది. అందుకు ప్రత్యేకంగా ఆ స్టాల్ గురించి అయితే అడిగాను అనమాట. సో అందుకు చెప్పారు అతను. సో ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క స్టాల్స్ అలా ఒక్కొక్కటి చూపిస్తున్నాను అండ్ మీకు కూడా చూస్తున్నాను అండ్ మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా ఒక్కొక్క స్టాల్ దగ్గరికి వెళ్తే యూనిక్గా ఐటమ్స్ ఉన్నాయి కదా, సో అలా ఒక్కొక్కటి అలా చూస్తూనే ఉన్నాను. ఇవి బ్యాగ్స్ అన్నమాట. సో బాగున్నాయి కదా బ్యాగ్స్, చాలా బాగున్నాయి. సో ఇక్కడికి వచ్చి ఏం చూపిస్తున్నాను చూసారా, ఆరెంజ్ అని చూపిస్తున్నాను. సో నా ఫేవరెట్ కలర్ ఆరెంజ్ కదా. సో ఎక్కడికి వెళ్ళినా ఈ వ్లాగ్లో నేను లాస్ట్లో చూసుకున్నాను, ఎక్కడికి వెళ్ళినా డాడీ ఆరెంజ్ అని చూపిస్తున్నాను అనమాట. అంత ఇష్టం ఆరెంజ్ కలర్ అంటే, డై హార్డ్ ఫ్యాన్ అనుకోండి ఆరెంజ్ కలర్కి. సో అంత ఇష్టం. సో ఎక్కడికి వెళ్ళినా డాడీ ఆరెంజ్ కలర్ ఉంది అని చెప్తూనే ఉన్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఒక్కొక్క స్టాల్స్ చూస్తున్నాను. సో అన్నీ ఇది హ్యాండ్లూమ్స్ అనమాట. చూసారా, మళ్ళీ చూపించాను. అదిగోండి ఆ ఆరెంజ్ని డాడీ ఆరెంజ్ అని అంటున్నాను. సో మళ్ళీ ఆరెంజ్ దగ్గరికి వచ్చాను, చూస్తున్నాను. అదిగోండి. అయ్యయ్యో, ఓకే అన్నిసార్లు చెప్పారని నేను అనుకోలేదు, బట్ ఓకే. సో ఇప్పుడు ఇంకా ఒక్కొక్క స్టాల్స్ అయితే చూపిస్తున్నాను అనమాట మీకు. ఇప్పుడు చూడండి, ఇంకా జ్యువెలరీ అన్నమాట. సో కొత్త ట్రెండింగ్ రింగ్స్ అవన్నీ వచ్చాయన్నమాట, భలే ఉన్నాయి. సో ఇంకా చూస్తున్నాను ఒక్కొక్కటి. ఇంకా స్టాల్స్కి అయితే వెళ్ళిపోదాం. సో టోటల్గా అయితే 100 స్టాల్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్క స్టాల్ మీకు చూపించేస్తాను. సో చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఇది మెన్స్ వేర్ అన్నమాట. మెన్స్ కుర్తీ ఉంటాయి కదా, సో అలా. సో చూస్తున్నారు కదా, యూపీ అని ఉంది. నెక్స్ట్ యూపీ నుంచి వచ్చారు. చెప్పాను కదా, ఒక్క స్టేట్ నుంచే కాదు, అన్ని స్టేట్స్ నుంచి అయితే వచ్చారనమాట. సో ఇది క్రాఫ్ట్స్ మేళా కదా. సో మీరే చూస్తున్నారు ఆ స్టాల్ నెంబర్, ఆ పక్కన వాళ్ళ షాప్ నేమ్ అండ్ పక్కన స్టేట్ నేమ్ అన్నమాట, వాళ్ళ స్టేట్. సో సారీస్ బాగున్నాయి కదా. సో డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి చూపిస్తున్నాను మీకు. సో చూస్తున్నారు కదా, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వస్తున్నాను, చూస్తున్నారా. 196, 100 చూపించాను, 99, 2 చూపిస్తున్నాను, అలా ఒక్కొక్కటి అలా చూపిస్తున్నాను, చూస్తున్నారా. సో స్టాల్ నెంబర్స్ అనమాట, 9 అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఇంకా ఒక్కొక్కటి నెమ్మదిగా అలా చూస్తూనే ఉన్నాను అనమాట. సో బాగున్నాయి, ఏ చూసినా అట్రాక్షన్గా అనిపించాయి అనమాట. కలర్స్ అవన్నీ, ఆ డ్రెస్ కలర్స్ అవన్నీ బాగున్నాయి చాలా. నాకైతే చాలా బాగా నచ్చాయి.
సో ఇంకా ఒక్కొక్క స్టాల్స్ అయితే చూసేయండి. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఇది జస్ట్ పార్ట్ 1 వ్లాగ్ అనమాట. పార్ట్ 2 వ్లాగ్ అనేది వేరు. సో ఆల్రెడీ ముందు చెప్పేశాను కదా. సో ఇది జస్ట్ పార్ట్ 1 వ్లాగే. పార్ట్ 1 వ్లాగ్లో ఓన్లీ క్రాఫ్ట్స్ మేళా ఎగ్జిబిషన్ మాత్రమే ఉంటుంది. సో పార్ట్ 2 ఏంటంటే మొత్తం శిల్పారాం మొత్తం ఒక టూర్ అయితే వేశాను మీకు చూపించడానికి. సో కొత్తగా ఈ మధ్య వాటర్ పార్క్ పెట్టారు కదా, అండ్ క్రికెట్ కూడా పెట్టారు. మీరు చూసారో లేదో. సో ఇక్కడ ఏంటంటే బ్లాక్ నచ్చింది అని అంటున్నాను అనమాట. బాగుంది కదా బ్లాక్ కలర్. సో చెప్తున్నాను మీకు. ఎస్, గుర్తొచ్చింది. సో ఇది జస్ట్ పార్ట్ 1. అది పార్ట్ 2 వ్లాగ్ అయితే మళ్ళీ తర్వాత వస్తుంది. సో పార్ట్ 2 వ్లాగ్ ఏంటంటే మీకు తెలుసు కదా. సో ఎవరైనా చూడకపోయి ఉంటే మీకు నెక్స్ట్ వ్లాగ్ పార్ట్ 2 వ్లాగ్లో ఫుల్ శిల్పారాం మొత్తం ఉంటుంది. అండ్ కొత్తగా కూడా కొన్ని పెట్టారు కదా, ఆల్రెడీ చెప్పాను మీకు, వాటర్ పార్క్ అని అలాంటివి. సో అవి కూడా ఆ పార్ట్ 2 వ్లాగ్లో అయితే తీసాను. సో ఇంకా ఒక్కొక్కటి పార్ట్ 1 వ్లాగ్ ఇది. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఒక్కొక్క స్టాల్స్ మీకైతే చూపిస్తున్నాను. సో డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ, నార్మల్ డ్రెస్సెస్ అవన్నీ చాలా బాగుంది అనమాట. సో బాగుంది కదా, హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి. సో మామూలుగా నాకు యూనిక్ అంటే చాలా ఇష్టం కదా. సో ఇంకా అలా చూస్తూ ఉండిపోతున్నాను అనమాట అంతే. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా అలా ఒక్కొక్కటి అలా చూస్తున్నాను. డ్రెస్సెస్ మాత్రం భలే ఉన్నాయి. అండ్ జ్యువెలరీ కూడా కొనుక్కున్నాను, బట్ మర్చిపోయి వీడియో తీయదనమాట. సో అదే. సో జ్యువెలరీ కొన్ని కొనుక్కున్నానులేండి ఒక స్టాల్లో. సో అవి కూడా వీడియో తీయడం మర్చిపోయి ఆ కొనుక్కోవడం హడావిడిలో ఉండి ఇంకా మీకు వీడియో తీయడం అయితే మర్చిపోయాను. సో ఇయర్ రింగ్స్ అవండి అలాంటివి కొనుక్కున్నా. సో బాగుంటాయి కదా, యూనిక్గా ఉంటే మనం అనుకున్న ఉంటుంది కదా, మనం అనుకున్న టైప్ మోడల్స్. సో అలా అన్నమాట. ఇంకా అలా ఒక్కొక్కటి స్టాల్ మీకు చూపించేస్తున్నాను. సో ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి అన్ని స్టాల్స్. సో ఎంట్రన్స్ టికెట్ ఎలాగా లేదు. సో ఎంట్రన్స్ టికెట్ అయితే ఏమీ లేదు కదా. సో ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి ఎంట్రన్స్. సో నార్మల్గా విజిట్ చేయండి, మీకు నచ్చుతాయి, చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. సో అంటే అక్కడ వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఏదో హ్యాండ్లూమ్ కలెక్షన్స్ ఉన్నాయి కావాలా, సంథింగ్ ఏదో అడుగుతున్నారు దానికి అన్నమాట. సో ఒక్కొక్కటి అయితే చూసేస్తున్నాను అనమాట. చూడండి భలే ఉన్నాయి ఇక్కడ కదా, భలే ఉంది. సో మొట్టమొదటి 100 స్టాల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో బాగున్నాయి అంటున్నాను. ఆరెంజ్ కలర్ అనమాట. సో ఇదేంటంటే నేను చూడలేదు, డబుల్ బెడ్ షీట్స్ అంట విత్ పిల్లో కవర్. సో డబుల్ బెడ్ షీట్స్ అది జస్ట్ 500 అంట విత్ పిల్లో కవర్స్. బాగుంది. సో చూడండి. సో లాస్ట్కి అయితే వచ్చేసాం. సో ఇంక చూస్తున్నారు కదా, ఇంకా స్టాల్స్ అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడే ఉన్నానండి, సైలెంట్ అయ్యాను జస్ట్ అంటే. సో అంటే కొత్తగా ఛానల్ పెట్టాను కదా ఈ మధ్య. సో దానివల్ల ఏంటది మాట్లాడడానికి కొంచెం నర్వస్ అనమాట అంతే. అండ్ ఇంట్రోవర్ట్ కాబట్టి అది కామనే
మాట్లాడడం భయపడతారు కదా, సో అలానే. సో ఇంక దానికోసం అలా సైలెంట్ అయిపోతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే డ్రెస్సెస్ అయితే చూస్తున్నాను అనమాట వీళ్ళ దగ్గర. సో డ్రెస్ నచ్చింది, సో అదైతే చూస్తున్నా. వీళ్ళ దగ్గర కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇదండి ఈరోజు పార్ట్ 1 వ్లాగ్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చినదైతే ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Thank you. Bye bye.